हरि ओम आकलशे शुद्धावत पवित्रे परिशिच्यते उद्धरणीजवन्तदापदकुं सर्वं विश्वाभूतान्यवः प्राणावापः विश्वभूर्भुवस्वरापो। హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటిదంటే ఉపనయనము జరుగుతుంది. మా అబ్బాయికి ఉపనయనము అన్నా కూడా వడక లగ్నము అన్నా కానీ రెండు ఒకటే. ఈ ఉపనయనం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఉపనయనము అంటే కేవలం 3 వరుసల జంజం వేసుకోవడమే కాదు. దాని అర్థం ఏమిటంటే 3 కన్నులు ఉంటాయి కానీ 2 ఉన్నాయి. 3వ కన్ను తెరిచి నీ యొక్క నిజమైన స్వరూపం గుర్తించాలి. దాన్నే ఉపనయనము అంటారు. అంటే మరొక నయనం అని అర్థం. ఉపనయనము అంటే మరొక నయనం అని అర్థం. అందుకోసము ప్రాణాయామం నేర్పబడుతుంది. బ్రహ్మ ఉపదేశం చేశాక అబ్బాయి భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకునబడుతుంది. తండ్రి हरि ओम नमस्ते सर्पेभ्यः एकैकविधमनियन्त्रेभ्यः सर्पेभ्यः महदत्तमावाहयामि स्थापयामि पूजयामि नागमावाहयामि स्थापयामि पूजयामि धनञ्जयमावाहयामि स्थापयामि पूजयामि कालाहमावाहयामि स्थापयामि पूजयामि वासुकी देवतामावाहयामि स्थापयामि पूजयामि इति अष्टविध सर्पदेवतामावाहयामि स्थापयामि पूजयामि చిరునక్షత్రం మొత్తం కడేసి వేసి నమస్కారం చేసుకో. తర్వాత కొద్దిగా అగరబత్తులు తీసుకోండి. అక్కడ అగరబత్తులు ఉన్నాయిగా. బ్రహ్మ ఉపదేశం చేస్తే తల్లి 3 గుప్పెల భిక్ష ఇచ్చి అబ్బాయిని తండ్రి చెప్పిన బ్రహ్మ ఉపదేశము మననం చేసుకోవడానికి శక్తిని ప్రసాదిస్తుంది. విద్యాభ్యాసము అప్పుడు భిక్షాటన చేస్తూ గురువు దగ్గరనే ఉండి 3వ నేత్రము విద్యాభ్యాసాన్ని చాలా జ్ఞానాన్ని పొంది ఇదే ఉపనయనం యొక్క ప్రాధాన్యత అని చెప్పి గురువు గారు మనకు చెప్తాడు. బ్రహ్మ ఉపదేశం అంటే ఒక ముసుగుతో పిల్లవాడికి కప్పి ఉంచడము. తండ్రి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు గురువు దగ్గరకు జ్ఞానాన్ని సంపాదించాక మనసు తెలుసుకొని సన్యాసానికి ఆకర్షితుడవుతాడా, సంసారానికి ఆకర్షితుడవుతాడా తెలుసుకొని తల్లిదండ్రి దగ్గరలకు పంపేవారు. కొంతకాలం తర్వాత చూసి సంసారికనే ఉండేటటువంటి తన అబ్బాయికి ఏం చేస్తారంటే కాశీకి ఉన్నంత తల్లిదండ్రులు పిల్లవాడిని అప్పుడు అర్థం చేసుకొని ఈయన సంసార యోగానికి మనం జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి దాన్ని దీన్ని మనం ఉపనయనం ఈ జంజం వేసి ఈ మంత్రాన్ని ఉపనయనం చేసిన తర్వాత ఈ అబ్బాయిని తర్వాత ఏం చేస్తారంటే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నొదుట పెళ్లి బొట్టు పెట్టి, బుగ్గన చుక్క పెట్టి, కాళ్ళకు పారాని పెట్టి, మెడలో పూలదండ వేసి, చేతిలో గొడుగు పట్టి, ఒక చేతిలో మరిచెంబు ఇచ్చి కాశీకి వెళ్తున్నా అని వెళితే అప్పుడు అమ్మాయి వాళ్ళ అన్న వచ్చి సన్యాసానికి వద్దు బావా, చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తాను రండి అని అంటారు. దీది ఉపనయనం యొక్క ప్రాధాన్యత. వడక లగ్నం అని కూడా అంటారు. అయితే ఏమిటి అంటే ఇది మొదటిగా గాయత్రి మంత్రాన్ని గణపతి పూజను చేస్తాడు. తరువాత అమ్మవారి గౌరీ పూజను కూడా చేస్తాడు. మొదటిలో పూజ ఏదైనా కానీ గణపతిని ఆహ్వానించి ఆ గణపతి యొక్క ఆశీర్వాదం మనం తీసుకున్న తర్వాతనే పూజా కార్యక్రమాన్ని మనము మొదలు పెడతాము. అయితే ఇది మీరు అనుకుంటారు కావచ్చు, మాకు అవన్నీ ఏం చూపిస్తలేరు ఆ బ్రహ్మోపదేశము అవన్నీ అని. అది ఏంటిదంటే వీడియో మనకు మిస్ అయింది. దానివల్ల ఒక 2-3 ఫొటోస్ కూడా పెడతాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. బ్రహ్మ ఉపదేశము, జంజం వేయడం అవన్నీ వీడియోలు నేను చూపిస్తాను. ఓకేనండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. మీరు అక్షలు పట్టుకోండి. మీరు కూడా కొన్ని అక్షలు తీసుకోండి. నువ్వు పుష్పాలు తీసుకో, పూలు కొద్దిగా తీసుకో. వాటిని తీసుకొని నమః
ఓం విరాట్ రూపాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః ఓం సూర్యచంద్రాగ్లోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సర్వాభీష్టవదాయ నమః ఓం సర్వకార్యాగ్రహోచితాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః ఇది షోడశనామ పుష్ప పూజ. చూపించండి గణపతి. వనస్పత్యుద్భవేనానాగంధేవానాం ధూపయముదగృహీతమిది ధూపమాఘ్రాపయామి. గంట తీసుకో, గంట నాంది వేదాదివర్ణ సంబోధం నాదరూపం నిరామ విజ్ఞాతగ్రంథానాదాన్యామి. పక్కన పెట్టేసి కొద్దిగా మంగళాలు తీసుకో.